ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక సర్పంచ్ స్థానాల్లో టీడీపీ గెలిచింది. కడియపులంక సర్పంచ్గా ఎం పద్మావతి, కొండపి పంచాయతీ సర్పంచ్గా కె సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో వేపకంపల్లి ఎంపీటీసీ, నెల్లూరు జిల్లా కోవూరులోని విడవలూరు ఎంపీటీసీ, కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా కొండపి గ్రామ సర్పంచ్గా కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు 39 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ పదవికి 15 మంది నామినేషన్లు సమర్పించారు. అయితే చివర్లో అందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు గాను టీడీపీకి 9, వైఎస్ఆర్సీపీకి 5 ఏకగ్రీవమయ్యారు. కొండపి సర్పంచ్ ఎన్నికలు 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. కోర్టులో లైన్ క్లియర్ అయ్యాక ఎన్నికలు జరిగాయి. ఇటు రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక సర్పంచ్గా మాదిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే చనిపోయిన సర్పంచ్ అమ్మాని కుమార్తె మాదిశెట్టి పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. మరో మహిళల నామినేషన్ దాఖలు చేయగా ఆమె చివర్లో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రేసులో ఒకరే ఉండడంతో మాదిశెట్టి పద్మావతి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ ఖాయమైంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ 2 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణించడం, ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందుల నుంచి మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ కుమార్, టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ నుంచి సుబ్బారెడ్డి, టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.